హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింతపండు చారు. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే. ఈ చింతపండు చారును ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి, కంపల్సరిగా నచ్చుతుంది. చింతపండు చారు ప్రిపరేషన్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రెసిపీని స్టార్ట్ చేసే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక గిన్నెలో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు చింతపండు నానిన తర్వాత చింతపండును బాగా పిండేసి వాటర్నంతా వేరొక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ చింతపండు రసానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఒకసారి టేస్ట్ చూసి ఒకవేళ పులుపు ఎక్కువైతే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చింతపండు రసాన్ని స్టవ్ మీద ఉంచి రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ పసుపు, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి ఒక 10 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా మరగనివ్వండి. వేరొక ప్యాన్లో ఒక 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ టీ స్పూన్ శనగపప్పు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 కట్ చేసిన ఎండుమిర్చీలు, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు ఈ పోపులో ఒక చిటికెడు ఇంగువ వేసుకుంటే సరిపోతుంది. ఈ పోపునంతా కూడా మసులుతున్న చింతపండు రసంలో వేసి కలుపుకుంటే సరిపోతుంది. పోపునంతా కూడా చింతపండు రసంలో వేసి కలిపిన తర్వాత మరొక 2 నిమిషాలు బాగా మరగనివ్వండి. ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని మరొక 2 నిమిషాలు మరిగించిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే సరి. మన రుచికరమైన చింతపండు రసం రెడీ. ఈ చింతపండు రసాన్ని మటన్లో కానీ చికెన్లో కానీ ఏ వెజ్ కర్రీలోనైనా సరే కలుపుకొని తింటే ఆహా, చాలా అంటే చాలా బాగుంటుంది.